కొనాలంటే 109 సంవత్సరాలు సేవ్ చేయాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏం తేజ కడుపు నొప్ప? గుండె పట్టుకుంటే కడుపు నొప్పి అంత ఏంటనా? గుండె ఎట్లా ఉంటుంది? ఓ అవునా, మర్చిపోయాను. ఓకే, మర్చిపోయావు. కానీ నీకు అంత గుండె నొప్పి వచ్చేంత న్యూస్ ఏం చదువు? చూడన్నా, ఒక ఇల్లు కొనాలంటే 109 సంవత్సరాలు సేవ్ చేయాలట. ఓ అంతేనా? నీకు ఇప్పుడు ఇల్లు కొనడానికి ఈజీ సొల్యూషన్ కావాలి అంతే కదా? అవునన్నా, చూపిస్తాను. డైలీ నీకు ఎంత ఖర్చు అవుతుంది తేజ? మా మధ్యతరగతి కష్టాలు మీకేం తెలుసా అన్న? ఏదో ఓవరాక్షన్ చేయకుండా ఎంత అవుతుంది చెప్పు. ర్యాపిడోకి ఓకే, నువ్వు లెక్కలు వేసుకో. బై ద వే గైస్, మీకు డైలీ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒకవేళ తెలియనట్టయితే లెక్క వేసుకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మన వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారో అర్థం అవుతుంది. చెప్పు నువ్వు. 500 అవుతుంది అన్న. ఓకే, డైలీ నీకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు నీ ఇంటికి అలా ఏదైతుందో దట్స్ యువర్ డ్రీమ్ కదా. ఓకే, ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి అలాగే 500 రూపాయలు పర్ డే సేవ్ చేయగలవా? 500 ఇల్లు వచ్చేస్తుందా? 500కి వచ్చేది, పర్ డే 500 సేవ్ చేయగలవా? సేవ్ చేస్తే వస్తుంది. ఓ చేసేద్దాం. ఓకే, సేవ్ చేస్తా అన్నావు కాబట్టి ప్రోడక్ట్కి వచ్చేద్దాం. ఈటీఎఫ్స్ గురించి విన్నావా? అంటే ఏంటన్నా? నీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు కదా? తెలుసా అన్న, మన దగ్గర డబ్బులు తీసుకుని చాలా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు, అదే కదా? ఎస్, అదే. మ్యూచువల్ ఫండ్లో ఎలాగైతే మన దగ్గర డబ్బులు తీసుకుని వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో ఈటీఎఫ్లో కూడా సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈటీఎఫ్లోని ఒక ఇండెక్స్ని తీసుకుంటారన్నమాట. అంటే మనకి సెన్సెక్స్, నిఫ్టీ ఇలా విన్నారు కదా. ఇంకా సెన్సెక్స్లో ఏమో 30 స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీలో ఏమో 50 స్టాక్స్ ఉంటాయి. ఇలా మనకి వేరియస్ ఇండెక్స్లు ఉంటాయి. ఓకే, ఏదైతే ఈటీఎఫ్ని ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాంచ్ చేస్తుందో అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట ఆ బెంచ్ మార్క్ ఏంటన్నది. ఆ బెంచ్ మార్క్లో సేమ్ ఏవైతే స్టాక్స్ ఉంటాయో, ఎంతైతే పర్సంటేజ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారో సేమ్ అదే స్టాక్స్ని అదే పర్సంటేజ్లో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పు, ఇలా ఇండెక్స్ చూసి ఇన్వెస్ట్ చేయడానికి ఫండ్ మేనేజర్ ఏమైనా పెద్దగా కష్టపడాలా? ఏం కష్టమన్నా, కాపీ పేస్టే కదా. ఎస్, యువర్ రైట్. ఇక్కడ ఫండ్ మేనేజరు స్టాక్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని రీసెర్చ్ చేసి ఇదంతా ఎఫర్ట్ ఉండదు. సేమ్ అక్కడ ఉన్న వీళ్ళు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి నీకు మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేస్తే ఈటీఎఫ్లోని ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారో చాలా చాలా తక్కువ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తావు కదా, ఇన్వెస్ట్ చేసినప్పుడు నీకు ఏ ఎన్ఏవి వచ్చింది అంటే ఎంత వాల్యూలో నీ యూనిట్స్ బై చేసావు అన్నది నీకు ఎప్పుడు తెలుస్తుంది? రాత్రి తెలుస్తుంది అన్న. అదే నీకు ఈటీఎఫ్లో అయితే నువ్వు ఏ ప్రైస్కి కొనాలని నువ్వే డిసైడ్ అవ్వచ్చు. ఆ రోజు ఈటీఎఫ్ యొక్క వాల్యూ ట్రేడ్ అవుతుంటుంది. మనకి స్టాక్స్ ఎలా ట్రేడ్ అవుతాయి, ఎవ్రీ సెకండ్ ప్రైస్ మారుతుంటుంది కదా, పైకి కిందకి వెళ్తుంటుంది కదా. సేమ్ ఈటీఎఫ్లో కూడా ప్రైస్ అన్నది ఎవ్రీ సెకండ్ మూవ్ అవుతుంటుంది. నువ్వు నీకు నచ్చిన ప్రైస్కి నువ్వు కొనాలనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు అన్నమాట. సో నీకు ప్రైస్ రిలేటెడ్గా కూడా క్లారిటీ ఉంటుంది. బై ది వే, నీది డీమ్యాట్ అకౌంట్ ఉందా? లేదన్నా. ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, అప్పుడే మనం ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయగలం. ఇప్పుడు ఏదైతే స్ట్రాటజీ గురించి మాట్లాడకపోతున్నామో అది మీరు ఫాలో అవ్వాలంటే డీమ్యాట్ అకౌంట్ అయితే తప్పనిసరిగా ఓపెన్ చేసుకోండి. మీకు ఇండియాలో ఉన్న బెస్ట్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. నేనైతే పర్సనలీ జీరోదో ఎక్కువగా యూజ్ చేస్తాను. మీకు 4 ఆప్షన్లు అయితే కామెంట్ సెక్షన్లోనే. మీకు నచ్చిన బ్రోకర్ దగ్గర డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నువ్వు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఈటీఎఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నిపాన్ ఇండియా నిఫ్టీ 50 బీస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశాను అనుకున్నావు? ఇంకేముందా, మీరు అక్కడ పనిచేశారు కదా అందుకే సెలెక్ట్ చేశారు. నీ తలకాయ, అది కాదు. మన ఇండియాలోనే ఓల్డెస్ట్ ఈటీఎఫ్ ఇది, అందుకని ఎగ్జాంపుల్ కింద తీసుకుంది. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ కావాలి కదా చూపించాలంటే. 23 సంవత్సరాల పైన ట్రాక్ రికార్డ్ ఈటీఎఫ్ కున్నది. మనకు నచ్చిన ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఈ ఈటీఎఫ్లోనే ఇన్వెస్ట్ చేయాలని అయితే చెప్పట్లేదు, మీకు బెస్ట్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ కూడా మాట్లాడతాను ఫర్దర్గా. బట్ ఇది ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే మనకు ఓవరాల్గా ఈటీఎఫ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయని అయితే మనకు ఒక బెంచ్ మార్క్ కావాలి కదా. ఈ ఈటీఎఫ్ విషయంకి వచ్చేసరికి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈటీఎఫ్ 15% పైన సిఏజీఆర్ రిటర్న్ డెలివర్ చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 15% రిటర్న్ అయితే వర్కౌట్ అయింది. నువ్వు ఇప్పుడు ఇల్లు కొనాలనుకున్నావు కదా, ఎన్నాళ్ళలో కొనాలి మ్యాక్సిమం, అంటే ఎంత పీరియడ్ మ్యాక్సిమం టైం పీరియడ్లో కొనాలనుకున్నావు? ఒక 15 ఇయర్స్ అన్న. ఓకే, నువ్వు 15 ఇయర్స్ విషయంకి వచ్చేసరికి ఈ ఫండ్ 15 ఇయర్స్లోనే యావరేజ్గా 12% పైన రిటర్న్ డెలివర్ చేసింది. సో ఆ 12% రిటర్న్ కన్సిడర్ చేసి ఒకసారి నువ్వు డైలీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే నీ ఇల్లు కొనగలవు అన్నది క్యాలిక్యులేషన్ చూసేద్దాం పద. సరే అండి. బై ది వే, క్యాలిక్యులేషన్ చూసే ముందు ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏదైతే మన టీం ఇలా ఎఫర్ట్ పెడుతున్నారో ఆ ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయిందని mentionనట్టే ఈ ఛానల్ అడిగేది ఒకటే, వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి గైస్. నువ్వు క్యాలిక్యులేషన్ విషయంకి వచ్చేసరికి తేజ, ఇప్పుడు నీ ప్రెసెంట్ ఏజ్ ఎంత తేజ? మొన్న 25 వెళ్ళి 26 వచ్చిందన్న. అంతా నిజమే చెప్పు. 33 అన్న. ఓకే 33.
నువ్వు ఇప్పుడు ఏదైతే ఫ్లాట్ కొనాలనుకున్నావు దాని కాస్ట్ ఎంత? 60 లక్షలు అన్న. 60 లక్షలు. అండ్ 15 సంవత్సరాల్లో కొనాలనుకుంటున్నావు కదా, 15 సంవత్సరాలు. అండ్ యావరేజ్గా మనకి అపార్ట్మెంట్స్ 6% చొప్పున పెరుగుతుంటాయి అన్నమాట. సో 6% చొప్పున తీసుకున్నట్టయితే నువ్వు కొనాలనుకున్న టైంకి సేమ్ అపార్ట్మెంట్ 1,43,79,000 ఉన్నది. ఇంకేం కొంటా అన్న నేను? కంగారు పడకు, ఎక్కడే నీకు సొల్యూషన్ చెప్తాను చూడు. నీకు డైలీ 500 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నావా, దాంతో నేను నీకు సొల్యూషన్ చూపిస్తానన్నా, చూపిస్తాను చూడు. మనం ఇందాక చూసిన ఫండ్లోని ఎంత రిటర్న్ వస్తుంది 15 yearsలో అని చెప్పాను? 15% అనుకుంటా అన్న. నో, 15% ఆ ఫండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ 15 yearsలోని ఆ ఫండ్ డెలివర్ చేసిన 12% కన్నా అబోవ్ రిటర్న్. ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడు మార్కెట్ బాగా కరెక్ట్ అయిన తర్వాత చూస్తున్నాం కదా, కరెక్ట్ అవ్వకముందు యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువ రిటర్న్ డెలివర్ చేసి ఉంటుంది. బట్ ఎనీవేస్ మనం 12 తీసుకుందాం, ఎందుకంటే 15 తీసుకుని ఎందుకు లెక్కలు వేసుకోవడం. నువ్వు పర్ డే 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అన్నావు కదా, నువ్వు ఈ పర్ డే 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టయితే నీకు 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి 72,05,000 రూపాయలు వస్తుంది. నాకు కావాల్సిన 1,43,00,000 అయితే 72 లక్షలు ఎలా కొంటానన్న కదా. అక్కడే కంగారు పడకు, నీకు ఎవ్రీ ఇయర్ నీ ఇన్కమ్ పెరుగుతుంది కదా, నీ ఇన్కమ్ పెరిగినప్పుడు మరి నీ ఖర్చులు పెంచుతావా? పెంచుతాను కదన్నా. ఓకే, అలాగే నీ సేవింగ్స్ని కూడా పెంచు. సో అలా పెంచినట్టయితే నీ గోల్ని కంఫర్టబుల్లీ అచీవ్ చేసేయగలరు. లెట్స్ సే నీ ఎవ్రీ ఇయర్ 10% చొప్పున యావరేజ్గా ఇన్కమ్ పెరుగుతుందా? ఓకే, 10% చొప్పున పెరిగినట్టయితే నీ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే పెంచావనుకో 1,25,00,000 అవుతుంది. ఇక్కడ కూడా అవ్వట్లేదు. సో అందుకని 500 రూపీస్ బదులు నీ గోల్ అచీవ్ చేయడం గురించి ఇంకొక 80-90 రూపాయలు అయితే ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేయగలవుగా? చేయగలనా? ఓకే, చలో 580 రూపీస్ పెడితే 1,45,00,000 అవుతుంది. అంటే నీ గోల్ని ఇక్కడ అచీవ్ చేసేస్తున్నావు. హ్యాపీ అన్న. కానీ 15% కూడా వేసి చూడండి ఒకసారి. ఓకే, అంటే 12% బదులు 15% అన్నావా? అవునన్నా. ఓకే, 15% వేస్తే యాక్చువల్లీ బాగా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ 580 బదులు 500 రూపాయలతో కూడా ఈ గోల్ అచీవ్ చేసేయగలిగా, కంఫర్టబుల్ అచీవ్ చేస్తున్నాం. కానీ 15 లెక్కలు వేసుకోకే, ఎందుకంటే చాలామంది నీకు వీడియోస్లో అది 15% చూపిస్తారు, కానీ రియాలిటీ చూసినట్టయితే మనకి 12% ఐడియల్ అన్నమాట. ఆ రిటర్న్ తీసుకుంటే సరిపోద్ది. చూడు, ఫస్ట్లోని నువ్వు చాలా భయపడిపోయావు, అసలు నీ గోల్ అచీవ్ చేయలేను, అసలు ఇల్లు కొనడమే చాలా కష్టం అనుకున్నావు. సింపుల్, మనం డైసెక్ట్ చేస్తే నెంబర్స్ని అంత ఈజీగా అనిపిస్తుంది, అవునా? అవునన్నా. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ నువ్వు రోజు ఫాలో అయిపోయావు అనుకో, చాలా ఈజీగా ఇల్లు కొనేయగలవు. క్యాలిక్యులేషన్స్ చూపించావు కానీ నాకు లైవ్లో ఇన్వెస్ట్ చేయడం చూపించానా? మన వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లైవ్లోని మీరు ఏదైతే మనం ఇప్పుడు స్ట్రాటజీ మాట్లాడుకున్నామో అది ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు 2 ETFస్ని ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయాలో డెమో చూపిస్తాను. నిపాన్ ETF గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క కోడ్ NIFTY-BEES NIFTY NIFTY-BEES నౌ యాడ్ చేశాను వాచ్ లిస్ట్లోని. ఈ NIFTY-BEES ఇప్పుడు చూసినట్టయితే 287.76 దగ్గర ట్రేడ్ అవుతున్నది. నౌ INAV మనం చూసుకోవాలి. INAV ఒకసారి NSE వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసినట్టయితే అర్థమవుతుంది. INAV 288.08 అన్నమాట. నౌ INAV దగ్గరే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ బయింగ్ 1 నిపాన్ ఇండియా NIFTY-BEES ETF. నెక్స్ట్ నేను డైవర్సిఫై చేయడం గురించి అని చెప్పి ఇంకొక ETFని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ICICI Nifty 50 ETFని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దాని యొక్క కోడ్ NIFTY-I ETF. దీని యొక్క ఇండికేటివ్ NAV ఎంత ఉందో చూద్దాం. 286.52 ఉన్నది. అంతకన్నా తక్కువలో ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను ఈ ఆర్డర్ని కూడా ప్లేస్ చేస్తున్నాను. ఇలా యాక్చువల్లీ మన డీమ్యాట్ అకౌంట్ ద్వారా ETFస్లోని ఈ స్ట్రాటజీని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను జీరోదా యూజ్ చేస్తున్నాను కాబట్టి జీరోదాలో చూపించాను. సేమ్ స్ట్రాటజీ మీరు ఏ బ్రోకర్ ద్వారా అయినా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మాత్రం తప్పకుండా డీమ్యాట్ అకౌంట్ అయితే కింద కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లోని లింక్స్ ద్వారా ఓపెన్ చేయడం అయితే మర్చిపోకండి. బై ది వే, ETFస్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇవైతే తప్పకుండా చెక్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇన్వెస్ట్లో ఒక డిమాండ్ బాగా కనబడుతుంది అనుకోండి, వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ ఫండ్స్ని అయితే లాంచ్ చేసేస్తారు. కానీ మన ప్రాబ్లం ఏంటి, మనం ఎంట్రీ అయిపోవడమే కాదు కదా, మనకి ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందు గురించి ఈ చెక్ లిస్ట్ చూసుకుని దెన్ అలాంటి ఫండ్స్ ఏవైతే మీకు మీట్ అవుతున్నాయో వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ థింగ్, డైలీ యావరేజ్ వాల్యూమ్ ఏదైతే ఉన్నదో అది మీరు ఎక్కడ చూడొచ్చు. NSE యొక్క వెబ్సైట్లో ఇప్పుడు మీకు నా ముందు చూపిస్తున్నాను కదా, అక్కడ మీకు యావరేజ్ వాల్యూమ్ కనబడుతుంది కదా. యావరేజ్ వాల్యూమ్ 5 కోట్ల కన్నా అబోవ్ ఉండేటట్టయితే చూసుకొని దట్ ఈస్ బెటర్. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ ETFని సెల్ చేయాలన్నా కూడా బయర్స్ ఉంటారు, అంటే వాల్యూమ్ ఎక్కువగా అవుతుందని చెప్పి మనకు అదొక ఇండికేషన్. సెకండ్, ఆ ETFలోని AUM చూడండి, మరి ₹1 2 కోట్లు ఉన్న ETFs ఏవైతే ఉన్నాయో వాటిలోనూ కొంచెం లిక్విడిటీ రిలేటెడ్గా రిస్క్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకనే 500 కోట్ల అబోవ్ AUM ఉన్న ఫండ్స్ ఏవైతే వాటిని సెలెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ETFస్లో మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి,
ఎక్స్పెన్స్. సో ఈటీఎఫ్లోనే ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటాయనే కదా మనం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేది. ఆ ట్రాకింగ్ ఎర్రర్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్లీ మీరు 2-3 ఈటీఎఫ్స్ని కంపేర్ చేసి ఈ పారామీటర్స్ అన్ని మీట్ అవుతున్న వాటిలోని ఏ ఈటీఎఫ్కి అయితే ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉంటుంది దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. యాక్చువల్లీ మీకు ఈటీఎఫ్లో అవుట్ పర్ఫార్మెన్స్ అన్నది ట్రాకింగ్ ఎర్రర్ ద్వారానే ఎక్కువగా జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇద్దరు ఒకే ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒకే స్టాక్స్లో ఒకే పర్సంటేజ్లో ఇన్వెస్ట్ చేస్తారు, బట్ ఆ రిటర్న్ డిఫరెన్స్ అనేది మనకి ఎక్స్పెన్స్ ద్వారానే వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఎన్ఎస్సి వెబ్సైట్లోనే చూపిస్తుంది ఐఎన్ఏవి అని చెప్పి. ఈ ఇండికేటివ్ ఎన్ఏవి ఏదైతే ఉన్నదో ఇండికేటివ్ ఎన్ఏవికి దగ్గరలోనే మీరు ఈటీఎఫ్ని పర్చేస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇండికేటివ్ ఎన్ఏవి కన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఈటీఎఫ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుందంటే మీరు యాక్చువల్లీ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. సో ఇండికేటివ్ ఎన్ఏవిస్ ప్రైస్ రిలేటెడ్గా మనం చెక్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్. అండ్ అలాగే బిడ్ వెర్సెస్ ఆస్క్ కూడా <0.5% ఉండేటట్టు చూసుకోండి. ఈ చెక్ లిస్ట్ చూసుకుని ఏదైతే ఈటీఎఫ్స్ ఈ చెక్ లిస్ట్ని మీట్ అవుతున్నాయి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. లాంచ్ అవుతున్నాయి కదా, క్రేజీగా పేర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఏ ఈటీఎఫ్ వెనకాల పడితే ఆ ఈటీఎఫ్ వెనకాల వెళ్ళొద్దు. అండ్ అలాగే మనకి రీసెంట్ టైంలోనే యాక్చువల్లీ చాలా క్రియేటివ్ ఈటీఎఫ్స్ అయితే వస్తున్నాయి. సో వాటిలో మంచి వాల్యూమ్ కూడా స్టార్ట్ అయింది అన్నమాట. మనకి మిడ్ క్యాప్, మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ ఇలాంటి ఈటీఎఫ్లు కూడా వస్తున్నాయి. సో ఈటీఎఫ్ అనగానే ఓన్లీ నిఫ్టీ 50 సెన్సెక్స్ మాత్రమే కాదు, మనకి ఈవెన్ యాక్చువల్లీ హై రిస్క్ హై రిటర్న్ కేటగిరీస్లో కూడా ఈటీఎఫ్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా సెలెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా మనకు సెక్టర్ రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో, మీరు బ్యాంకింగ్ సెక్టర్లో, హెల్త్ కేర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే అలాంటి కేసులోని ఈటీఎఫ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది గైస్ మనం డైలీ స్పెండ్ చేసే చిన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఈక్వల్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయగలిగినా కూడా మన ఫైనాన్షియల్ గోల్స్ అయితే అచీవ్ చేయగలుగుతాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రైస్లు ఏవైతే బాగా పెరిగిపోయాయో వాటిని చూసి నేను ఇల్లు కొనుక్కోలేను అని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నట్టయితే అలాంటి వాళ్ళందరికీ తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఒక హోప్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళే ఒక దగ్గర కొనుక్కున్నారనుకోండి, ఒక మంచి నైబర్హుడ్ని కూడా మీరు బిల్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు కదా. చాలామంది ఏంటంటే ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళ దగ్గర చేసుకుంటారు, వేరే వాళ్ళకి తెలిసినట్టయితే నేనేమన్నా నష్టపోతానేమో. నో, యాక్చువల్లీ మన చుట్టూ కమ్యూనిటీ బాగుపడినప్పుడు మనం కూడా బాగుపడతాం. ఇన్ఫాక్ట్ విల్ బి మచ్ హ్యాపీయర్ అనమాట మన కమ్యూనిటీ కూడా బాగున్నప్పుడు. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఇప్పుడు లైక్ చేసినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని అండ్ రియల్ ఎస్టేట్ పర్చేస్ రిలేటెడ్గా ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఏదైతే చెక్ లిస్ట్ మనం చూడాలో దాని మీద ఆల్రెడీ వీడియో చేసాం. ఇక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఒక ప్లేలిస్ట్ అయితే వస్తుంది. ఆ ప్లేలిస్ట్ చూడండి, మీరు ప్రాపర్టీ కొనే ముందు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే నేను సాయి కృష్ణపత్రి. బై బై, టేక్ కేర్.